ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అంటే ఆయన నాకు ఇది ఫస్ట్ పిక్చర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ తోటి నేను పనిచేస్తున్నాను. ఆయన స్పెషాలిటీ ఏమంటే ఒక్కొక్క సీన్లో కూడా ఆ ఫీల్ పోకుండా ఆ సోల్ పోకుండా ఖచ్చితంగా కట్ చేస్తారు. అది నచ్చింది. అది మీరు ఆ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత యాక్షన్ కోరియోగ్రాఫర్స్ సేనాపతి ఇంట్రొడక్షన్ యాక్షన్ వచ్చి అనిల్ అరసు చేశారు. క్లైమాక్స్ యాక్షన్ అన్బరీవ్ చేసి ఉన్నారు. తర్వాత పీటర్ హెయిన్, సిల్వా, రంజాన్ బుల్లెట్, త్యాగరాజన్ మాస్టర్ వీళ్ళందరూ యాక్షన్ సైడు ఒక రిస్క్ యాక్షన్ సీన్ ఎగ్జిక్యూషన్ అన్నీ వాళ్ళు పనిచేశారు. డైలాగ్స్ హనుమాన్ చౌదరి రాసి ఉన్నారు. లిరిక్స్ క్యాలెండర్ సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. కంబ్యాక్ ఇండియన్ శ్రీమణి గారు రాశారు. చెంగల్వ రామజోగయ్య శాస్త్రి రాసి ఉన్నారు. అది పార్ట్ 3లో వస్తుంది. సౌరా పార్ట్ సుద్దాల అశోక్ తేజ, తాతా వస్తాడే కాసర్ల శ్యామ్ వీళ్ళందరూ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే బాగా రాశారు. ఇక్కడ నాకు ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ పిక్చర్ ఇంకొక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిన సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి భారతీయుడు నాకు ఫేవరెట్ పిక్చర్ అది నాకే చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. సో అంత ప్యాషన్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను ఏమి డ్రీమ్ చేస్తే ఇప్పుడు బొలివియా వెళ్ళి సాంగ్ షూట్ చేసాం. ఆ క్యాలెండర్ సాంగ్ ఉంది, సౌత్ అమెరికాలో ఉంది బొలివియా. అక్కడ వెళ్ళి షూట్ చేయాలంటే నేను డ్రీమ్ చేస్తాను, కానీ అది రియాలిటీలో రావాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. ఆయన సపోర్ట్ చేశారు. నా డ్రీమ్స్ అన్నీ ఈ పిక్చర్లో షూట్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేసిన సుభాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ రిలీజ్ చేసే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసేది సునీల్ గారు, తిరుపతి ప్రసాద్ గారికి నా థ్యాంక్స్. మీడియాకు థ్యాంక్స్. మెయిన్గా ఆడియన్స్ అంటే నేను ఒక్క స్టేట్ పిక్చర్ కూడా గేమ్ చేంజర్ ముందు వరకు నేను చేయలేదు. నీకు ఈ టైంలో ఏఎం రత్నం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయనే నా ఫస్ట్ పిక్చర్ నుంచి ఒకే ఒకటి వరకు ఆయనే తెలుగులో డబ్ చేసి నాకు ఇక్కడ చాలా ఫ్యాన్స్ దొరికే అవకాశం ఇచ్చేదానికి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి చెప్తాను ఇలాంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటి సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్కి ఒక స్ట్రైట్ పిక్చర్ చేయాలని చెప్తూ ఉంటాను. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. గేమ్ చేంజర్ చేసి రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా అని ఒక పవర్ ఉన్న ఒక మంచి యాక్టర్. అది మీరు పిక్చర్ చూస్తే మీరు you can understand, you can see that. So I'm very happy to work with Ram Charan, and we have another 10 to 15 days shooting. Then quickly we'll lock the double positive, what you call like film, and it will be ready for the release. Thank you everyone. Thanks for all the technicians who worked in the movie. Thanks for all the actors who worked in the movie. Thank you. Shankar sir, మాకు ఒక డౌట్. ఒకటేసారి 2 పనులు చేయడమే మాకు చాలా కష్టము. మీరు అలాంటిది 1 కాదు 2 కాదు 3 సినిమాలని ఎలా సార్ హ్యాండిల్ చేశారు? ఆ రోబో చిప్ ఏమైనా మీకు కూడా ఉందా? నాకే తెలీదు. అంటే ఇది సిచ్యువేషన్ అలా వచ్చేసింది. ఎప్పుడు నేను ఒక పిక్చర్ అయ్యే తర్వాత ఇంకొక పిక్చర్ చేస్తాను. ఈ సిచ్యువేషన్లో నేను చేయాలని ఒక నిర్బంధం వచ్చింది. అది కూడా ఛాలెంజ్గా తీసి నేను చేస్తున్నాను. దానికి మా టీమ్ సపోర్ట్, మా యాక్టర్స్ సపోర్ట్, వీళ్ళు సపోర్ట్ చేసే వల్ల అది చేయగలిగింది. థ్యాంక్స్ ఫర్ మై టీమ్, థ్యాంక్స్ ఫర్ మై యాక్టర్స్. గ్రేట్ సార్, సో ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద టీమ్, చిట్టి గారు అండ్ దట్ స్మాల్ కిడ్స్ అండ్ బాయ్స్. దే పర్ఫార్మ్ సో వెల్. I enjoyed. I appreciate all the singers and all performers here. I wish him the best. ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా బాగాలేదన్న. స్టోరీ అస్సలే లేదన్న. అన్న ఒక్కటే మాట చెప్పు, ఏంటంటే సినిమా ఎలా ఉంటే బాగుంటుందని కాదు నేను చెప్పేది. మీరు వేరే విధంగా అనుకోండి.
నాకు వచ్చేది ఏం లేదు, సినిమా బాగాలేదని చెప్తే, బాగుందని చెప్తే, సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 4 సాంగ్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలోనే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీకి ముందు ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందు ఒక సాంగ్, ఇట్లా 4 సాంగ్లు వేసేస్తాడు. దేనికి ఈ లింక్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏ సాంగ్ రావాలనేది ఒక సినిమా పరంగా ఉంటుంది, అది లేకుంటుంది. ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో పబ్లిక్ని మంచిగా లంచం తీసుకోవద్దని చెప్తాడు, పబ్లిక్ని ఒక మంచి తోవలో వెళ్ళాలని చెప్తాడు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చనిపోయేదాడే, మళ్ళీ కమల్ హాసన్కి మొత్తం పబ్లిక్ రివర్స్ అయిపోయి కమల్ హాసన్ని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి రాళ్ళు తీసుకొని కొడతారు. అవును, ఏమో అది ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సినిమా చూసి చెప్పొచ్చు. బట్ ఇదైతే అట్టర్ ఫ్లాప్, పక్కా అట్టర్ ఫ్లాప్. ఇండియన్ 2లో నచ్చే అంశాలు కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటే 1%, 100% ఒకటే పర్సెంట్. కమల్ హాసన్ సినిమా గురించి ఒకటే మెసేజ్ ఉంది, చెప్తున్నా కదన్నా, లంచం. అన్ని సినిమాల్లో చూపించింది లంచం. అదే కొత్తగా మెసేజ్ ఏమి ఇచ్చిండు, మీ ఇంట్లో కూడా లంచం ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించేసండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉరేసుకొని చచ్చిపోతారు, తర్వాత మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోండి అని కాన్సెప్ట్. ఇదే పాయింట్, అందుకే అలా చేస్తారు అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసినప్పుడు భారతీయుడు అనే ఉంది ట్రైలర్లో మొత్తం. అంటే మళ్ళీ ఒక శివాజీలాను ఒక వేరే మంచి చేయండి కరప్షన్ వద్దు అనే బోరింగ్ సినిమాలా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఐ వాజ్ ఎమోషనల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ. సో నాకు నచ్చింది. గారు యాక్టింగ్ యాక్చువల్లీ ఆయన ఒక్క ఫ్రేమ్లోనే వచ్చారు. ఐ థింక్ భారతీయుడు 3లో ఎక్కువసేపు వస్తారు అనుకుంటా. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉందండి? సిద్ధార్థ్ చాలా బాగా చేశారు. హిస్ క్యారెక్టర్ ఈజ్ వన్ అమంగ్ అస్, ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్. తను మంచి చేద్దాం అనుకుంటే చెడు ఎదురవుతుంది. సో ఆ ఎమోషన్స్ని తను ఎలా హ్యాండిల్, చాలా పెద్ద ఎమోషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది తను మంచి చేద్దాం అనుకున్నప్పుడు. సో అది చాలా బాగా హ్యాండిల్ చేశారు సిద్ధార్థ్. దీంట్లో కమల్ హాసన్కి సిద్ధార్థ్కి సంబంధం ఏంటి? సారీ, సంబంధం అంటే ఎలా సంబంధం? నో, కమల్ హాసన్ ఇండియన్ భారతీయుడు అని ఆల్రెడీ 1లో ఉంది కదా, ఇండియన్ 1లో, అది కమల్ హాసన్ గారు. సిద్ధార్థ్ మనలాంటి కామన్ మ్యాన్ హూ విషెస్ దట్ కరప్షన్ షుడ్ ఎండ్, అండ్ కమల్ హాసన్ గారు కావాలి అని కోరుకునే క్యారెక్టర్. మనకు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే. హీఈస్ నాట్ రిలేటెడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. నేను ఐ డోంట్ వాంట్ భారతీయుడు 1తో అయితే కంపేర్ చేయకూడదు, అది ఇంకా మాస్టర్ పీస్. అది ఒక వండర్, దాంతో కంపేర్ చేయకూడదు. బట్ సాంగ్స్ బాగున్నాయి. ఐ వాజ్ మూవింగ్ ఫర్ ఎవ్రీ బీట్, ఎవ్రీ సాంగ్కి ఐ వాజ్ హమ్మింగ్. ఓకే, థ్యాంక్ యూ.